Hey guys, welcome back to my channel. I hope all are doing well. So in this particular video నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. వై బికాస్ దిస్ ఈజ్ మై జర్నీ. నేను అసలు మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను చాలాసార్లు. బట్ యా ఇట్స్ అ వెరీ యూనిక్ స్టోరీ అనుకోవాలి. వై బికాస్ నేను కూడా మీ అందరిలాగానే యాజ్ అ నార్మల్ స్టూడెంట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దట్స్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లార్జ్ బ్యాక్గ్రౌండ్ వాట్ యూ కాల్. ఓకే, సో నేను మీలాగే స్కూల్ కంప్లీట్ చేశాను. అండ్ దెన్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై ఇంటర్, దెన్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై డిగ్రీ, అండ్ దెన్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. దాని తర్వాత నేను మళ్ళీ ఎంఎస్సి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఎంఎస్సి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను అగైన్ ఐఎమ్ డూయింగ్ ఎంఈడి. సో ఇంత ఇయర్ ఆఫ్ జర్నీ, ఇంత ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్టడీ గురించి. సో హౌ వాజ్ మై ఎక్స్పీరియన్స్ during my school, during my college, during my graduation. సో ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి, యాక్చువల్లీ నేను ఇప్పటి వరకు వై ఐ యామ్ లాగింగ్ బిహైండ్, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, అవన్నీ మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను త్రూ మై జర్నీ. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ వెరీ బిలో యావరేజ్ స్టూడెంట్. ఐఎమ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఓన్లీ. వై బికాజ్ నా స్కూలింగ్ కూడా చాలా బాగుంది. మై qualifications are very good, my marks are very good. In every time I used to be what you call, जो होता है ना मेरिट स्टूडेंट, मेरिटोरियस స్టూడెంట్, అలాంటి లిస్ట్లో నేను ఉన్నాను ఎవ్రీ టైమ్. ఇన్ కాలేజ్ అయినా సరే, and even in inter level also, and degree level also, even in MSc I was the topper of the department. So ఇంత జర్నీ చేశాక నేను చాలా నేర్చుకున్నాను నా లైఫ్ నుంచి వెళ్ళి. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇన్ని ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సీరియస్లీ నేను నా కాలేజ్ ఎరాలో ఐ వాజ్ బిందాస్ గర్ల్. సీరియస్లీ ఐ వాజ్ అ బిందాస్ గర్ల్. నాకు అన్నీ వచ్చు, నేను చదువుకోను. ఐ యూస్ టు నెవర్ ఫోకస్ ఆన్ ఎనీ స్టడీ. సీరియస్లీ వై బికాజ్ నేను ఒకసారి ఏదైనా చూస్తే, ఐ మీన్ ఒకసారి నేను ఏదైనా అర్థం చేసుకుంటే అది నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫీడ్ అయిపోతుంది. నేను వన్ డేలో ఎగ్జామ్ రాయొచ్చు అనే ఒక వాట్ యు కాల్ కాన్ఫిడెన్స్, దాన్ని కాన్ఫిడెన్స్ అన్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. అలా ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ ఉంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా కాలేజ్లో, నా స్కూల్లో ఎప్పుడు కూడా నేను 1 వీక్ బిఫోర్ నుంచి వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. సో వెన్ ద డే ఆఫ్ ద ఎగ్జామ్, ఈవెన్ దో కొన్నిసార్లు ఎట్లా అయింది అంటే, నా ఎగ్జామ్ రేపు అనగా ఐ యూస్ టు బీ బిందాస్ కంప్లీట్ డే. ఓకే, సో ఇన్ ఎంఎస్సి లెవెల్లో ఎట్లా అంటే పీజీ ఎగ్జామ్స్ అనేది మ్యాక్సిమం మనకు ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుంది. ఆఫ్టర్నూన్ మిడ్ అంటే ఆఫ్టర్నూన్ టైం షెడ్యూల్ ఉంటుంది 2 to 5 వరకు. సో మార్నింగ్ మనకి టైం ఉంది కదా, ఇంకా చాలా 4 hours టైం ఉంది కదా, మనం చదువుకోవచ్చు కదా అని ఒక ఓవర్ కాన్ఫిడెంట్ నా మైండ్లో ఎప్పటికీ ఉండేది. వై బికాజ్ ఐ నెవర్ స్ట్రగల్ టు స్టడీ అలాట్. ఓకే, సో వన్ డే బ్యాటిల్ అనమాట. సో నైట్ కూడా నేను చదవకపోయేది. అండ్ దెన్ ఐ యూస్ టు గో, అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళి మా ఇంటి నుంచి వెళ్ళి ఐ యూస్ టు గో టు కాలేజ్ విచ్ ఈస్ వెరీ లాంగ్ డిస్టెన్స్. సో 1.5 hour కంప్లీట్ జర్నీ నేను బస్లో ట్రావెల్ చేసి నేను యూనివర్సిటీకి వెళ్ళేదాన్ని, కాకతీయ యూనివర్సిటీ. సో అక్కడ నేను అందరికంటే ముందు వెళ్ళేదాన్ని. వై బికాస్ బస్ జర్నీ కాబట్టి నేను ఎర్లీ మార్నింగే ఎప్పుడైనా క్లాసెస్ ఉన్నా కూడా 10కి క్లాస్ స్టార్ట్ అయితే ఐ యూస్ టు బీ ఎగ్జాక్ట్లీ 9 దేర్. వై బికాస్ నేను ముందే స్టార్ట్ అయ్యేదాన్ని ఇంటి నుంచి వెళ్ళి, ఇక్కడ నుంచి వెళ్ళి. వై బికాస్ నాకు లేట్ అవుతుంది, అదర్వైజ్ ఐ యూస్ టు బీ లేట్ టు ద కాలేజ్. కాలేజ్ కూడా వెళ్ళి వేస్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయితే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో అందుకే నేను ఎప్పుడు కూడా 7కి స్టార్ట్ అయ్యేదాన్ని ఇంట్లో నుంచి వెళ్ళి కాలేజ్కి వెళ్ళడానికి. సో కాలేజ్కి వెళ్ళడానికి 7కి స్టార్ట్ అయితే బస్సెస్ కూడా తొందరగా దొరకవు కాబట్టి వీ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ. సో ఇక్కడ నుంచి వెళ్ళి హాఫ్ అన్ అవర్ ఒక బస్, అక్కడ నుంచి వెళ్ళి 45 minutes ఇంకొక బస్. సో ఈ స్ట్రగ్లింగ్ టైంలో ఇంతమంది వాట్ యూ కాల్ పీపుల్ బస్సెస్లో చాలా స్ట్రగుల్ చేయాలి. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ కాబట్టి మనకు చాలా ఇబ్బందులతో ఫేస్ అవ్వాలి, రోజు నిలబడి వెళ్ళాలి. బట్ ఐ నెవర్ యూస్ టు స్కిప్ టు గో టు కాలేజ్. ఐ యూస్ టు గో ఎవ్రీ డే.
my percentage was 100%, sometimes I used to ignore classes only once, otherwise ఎవరు రాకపోయినా కూడా ఫౌజియా డిపార్ట్మెంట్లో ఉండేది, కంపల్సరీ డిపార్ట్మెంట్లో ఉండేది. ఈవెన్ సార్ వాళ్ళు క్లాసెస్ చెప్పకపోయినా ఐ యూస్ టు గో టు ద యూనివర్సిటీ. నాకు క్లాసెస్ చెయ్యడం, క్లాసెస్ అటెండ్ అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. అది నేను క్లాసెస్ వింటాను కూడా, అలా అని నేను క్లాసెస్ స్కిప్ చెయ్య. ఐ థింక్ దట్ వాజ్ వాట్ యూ కాల్ గుడ్ థింగ్ ఫర్ మీ. సార్ వాళ్ళు ఏదైనా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్స్ చేస్తా అంటే అక్కడ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ బేసిక్స్ ప్రతి ఒక్కటి నాకు తెలుసుకోవాలని ఉండే, క్లారిటీ చేసుకోవాలని ఉండే. చాలామంది మేడమ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు, నాట్ చాలామంది, ఓ డిపార్ట్మెంట్లో వన్ మేడమ్ ఓన్లీ ఈజ్ దేర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, అండ్ షీ యూస్ టు టీచ్ గుడ్ వెల్ ఎనఫ్. అండ్ మిగతా వాళ్ళు కూడా, అండ్ ఇంకా కొన్ని ప్రొఫెసర్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ టాపిక్స్ అయినా సరే. సో దే యూస్ టు టీచ్ మీ వెరీ గుడ్ వెల్ ఎనఫ్. సో ఆ క్లారిటీ కోసం నేను వెళ్ళేదాన్ని. నేను ఒకసారి కాన్సెప్ట్ విన్న తర్వాత ఆ రోజు విన్ననా అయిపోయింది. అగైన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఐ యూస్ టు రివైజ్ దట్. అంటే నేను జస్ట్ ఒకసారి వింటాను, ఏదైనా విన్న తర్వాత కాన్సన్ట్రేట్ పెట్టి నేను ఏదైనా విన్నాను అనుకో, అది నా మైండ్లో ఫీడ్ అయిపోతుంది. నెక్స్ట్ డే వరకు నేను ఎగ్జామ్ టైంలో విత్ మై ఓన్ ప్రెజెంటేషన్, నేను ఎప్పుడు కూడా నిజం చెప్తున్నా, ఐ నెవర్ బట్టిఫైడ్ ఎనీ ఆన్సర్. తెలుసా, బట్టిఫై అసలు పీజీకి వచ్చిన తర్వాత బట్టిఫై అంటే ఏంటిదో కూడా నాకు తెలియదు తెలుసా. ఐ యూస్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ దెన్ ఐ యూస్ టు ఇంప్లిమెంట్ మై ఆన్సర్ ఇన్ ద ఆన్సర్ పేపర్, దట్స్ ఇట్. నేను నాకు ఒకవేళ లెక్చర్స్ సఫిషియెంట్ కాకపోతే, క్లాస్ సార్ వాళ్ళు చెప్పిన లెక్చర్స్ సఫిషియెంట్ కాకపోతే, ఐ యూస్ టు వాచ్ యూట్యూబ్ వీడియోస్ రిలేటెడ్ దట్ టాపిక్. ఏదైనా సెర్చ్ చేసుకోండి మీరు యూట్యూబ్లో, ఏ రిలేటెడ్ టాపిక్ అయినా సెర్చ్ చేసుకోండి, ఫ్రీ కంటెంట్. సీరియస్లీ యూట్యూబ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎడ్యుకేషన్. సీరియస్లీ చాలామంది ఎడ్యుకేటర్స్ ఉంటారు, వెల్ డిఫైన్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, బేసిక్స్తో కూడా చాలా మంచిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ మనం ఎప్పుడు కూడా వాటిని అప్రోచ్ కాము, ఓన్లీ సార్ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్సే వింటాము. సార్ వాళ్ళు కంప్లీట్ క్లాసెస్ చెప్పరు, సో చాలా కాన్సెప్ట్స్ మిస్ అయిపోతూ ఉంటాయి. ఈవెన్ ఐఎమ్ సేయింగ్ పీజీ లెవెల్లో కూడా కంప్లీట్ సిలబస్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు గాయస్. దాని తర్వాత అచ్చా ఇవి కూడా కాన్సెప్ట్స్ ఉంటాయా, వెన్ ఐ అప్రోచ్ త్రూ యూట్యూబ్ వీడియోస్, ఇవి కూడా కాన్సెప్ట్స్ ఉంటాయా అని అప్పటి వరకు నాకు తెలిసింది తెలుసా. అప్పటి వరకు ఐ డోంట్ నో దీస్ మెనీ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. సో స్టూడెంట్స్ ఎక్కడో ల్యాగ్ బిహైండ్ అయిపోతున్నారు అంటే, టీచర్స్ వాళ్ళు, లెక్చరర్స్ వాళ్ళు, ఎవరైతే ప్రొఫెసర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అకార్డింగ్ టు సిలబస్ వాళ్ళు ప్రాపర్గా టీచ్ చేయట్లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ టీచ్ చేయట్లేదు. ఒక క్లారిటీ తోటి ఒక స్టూడెంట్కి కాన్సెప్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో దట్ వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి డిఫికల్టీ అనేది ఉండదు. ఓకే, సో వాళ్ళకి డిగ్రీలో సేమ్ కాన్సెప్ట్, డిగ్రీలో ఇట్లా లెక్చరర్స్ వస్తారో చెప్తారో, ఏం చెప్తారో నాకు అర్థం కాదు. Seriously, I'm saying, I had completed my degree in such a way, but I used to be, అంటే నేను చెప్పాను కదా, నా స్ట్రాటజీ ఈజ్ డిఫరెంట్. I never listen, I used to attend my classes, I used to be 100% student, but వాళ్ళు చెప్పేది కాన్సెప్ట్ నాకు అసలు అర్థం కాకపోయేది తెలుసా. బట్ ఈవెన్ దో డిగ్రీలో నాకు ఒక కాన్సెప్ట్ క్లారిటీ అస్సలకే లేదు. వెన్ ఐ కేమ్ టు పీజీ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ద బేసిక్స్, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ద కాన్సెప్ట్స్. సో అక్కడ నుంచి నా కాన్సెప్ట్స్ అనేది నా ఓన్ డెవలప్మెంట్ తోటి, నా ఓన్ నాలెడ్జ్ డెవలప్ చేసుకున్నాను. సార్ వాళ్ళు వన్ లెక్చరర్ వాజ్ దే, హీ యూస్ టు టీచ్ ద కాన్సెప్ట్స్ వెరీ వెల్. అక్కడ నాకు బాగా అర్థమైంది వాట్ ఈజ్ బాటనీ యాక్చువల్లీ. సో ప్లాంట్ ఐడెంటిఫికేషన్ ఎలా చెయ్యాలి, ఫ్లోరల్ అసలు ఫార్ములాస్ కూడా ఉంటాయి, ఫ్లోరల్స్కి ఎన్ని పార్ట్స్ కూడా ఉంటాయో, ఫ్లోరల్ ఐడెంటిఫికేషన్ ఎలా చెయ్యాలి, వాట్ యు కాల్ ఇన్ఫ్లోరెసెన్సీ గురించి, అసలు వాటి గురించి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా టిల్ డిగ్రీ లెవెల్. సీరియస్లీ ఐఎమ్ సెయింగ్ బట్టి. ఎందుకు అంటే మన డిగ్రీ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా కాన్సెప్ట్ తోటి స్టూడెంట్కి ఎలాంటి లెక్చర్ అనేది ప్రొవైడ్ చెయ్యట్లేదు. ఈవెన్ దో ఐఎమ్ 100% ఐఎమ్ సెయింగ్ దిస్ వన్. వాళ్ళు ఒకవేళ హానెస్టీగా వాళ్ళు మా స్టూడెంట్స్కి దే షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి నేను ఒక కాన్సెప్ట్ క్లారిటీ ఇవ్వాలి,
వీళ్ళు ఇప్పుడు నేర్చుకోకపోతే ఫ్యూచర్లో వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఇది అర్థం కాక స్టూడెంట్స్ అందరూ డిమోటివేట్ అయ్యి డిఫరెంట్ వేస్లో వెళ్ళిపోతారు తెలుసా. దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సీరియస్లీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఒకవేళ నాకు ఏదైనా పవర్ ఉంటే ఏదైనా చేంజ్ ఇలాంటి పవర్స్ నాకు ఎవరైనా ఇస్తే డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ ఐ యూస్ టు చేంజ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఐ యూస్ టు గివ్ ద టీచర్స్, మీరు రెగ్యులర్లీ పంక్చువల్లీ స్టూడెంట్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లారిటీ తోటి లెక్చర్ ఇవ్వాలి. వాళ్ళకి బట్టి మెథడ్ కాదు, కాపీ పేస్ట్ మెథడ్ కాకుండా వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్స్ లెవెల్లో చెప్పే విధంగా మీరు లెక్చర్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాంటి టీచింగ్ చేస్తే ఇట్స్ బెటర్ యూనో. నిజం చెప్తున్నా, గవర్నమెంట్ లెక్చర్స్ వాళ్ళందరికీ వాట్ యూ కాల్ ఫైనాన్షియల్లీ దే ఆర్ స్టేబుల్, దే ఆర్ గివింగ్ వాట్ యూ కాల్ గుడ్ ఎనఫ్ మనీ వాళ్ళకి ఇస్తారు. బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద లెక్చర్స్ ప్రాపర్లీ. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే, సో ఐ థింక్ మీరందరూ దీంతో రిలేట్ అవుతున్నారు అని అనుకుంటున్నాను. ఐ థింక్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో గైజ్ ఇలా జరుగుతుంది. సో ఐ థింక్ మీ అందరికీ తెలుసు అనుకుంటా, మీ అందరూ కూడా నాతోటి రిలేట్ అవుతున్నారు. నేను కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్ నుంచి వెళ్ళి చదువుకునే అమ్మాయి. అప్ టు 10th లెవెల్ ఐ స్టడీడ్ ఇన్ ప్రైవేట్ స్కూల్ which is very well good enough school and it is a best school also I would say. Why? Because ఇప్పుడు కూడా నాకు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అంటే నాకు చాలా భయం తెలుసా. she is a woman, she is like a lioness woman. Oh my god, I used to fear a lot తెలుసా. నేను 10th క్లాస్ వరకు I studied there. She is very punctual, she is very regular and she is an inspiration that is fixed in my subconscious mind, you know, which was till now when I remember her. తను ఎట్లా అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ ఎర్లీ మార్నింగ్ తను లేచేది, డే అంతా స్కూల్లో ఉండేది. She never taken any rest. I'm saying she had never taken any rest. My school name is Bharati Vidya Bhavan High School, which is KU Cross Road, కొంచెం గలీలో లోపల ఉంటుంది. సో అక్కడ అనమాట. Sorry, I am not remember her name, I've forgotten. Sorry for that. But seriously చెప్తున్నా, when I was in 10th standard I used to go early morning 5:30 around. తను I think ఎప్పుడు లేస్తుందో తెలీదు మేడం. కట్టి పట్టుకొని పెద్ద స్టిక్ ఉండేది అన్నమాట మేడం దగ్గర. కట్టి పట్టుకొని ఇఫ్ 1 minute లేట్ అయినా కూడా షీ యూస్ టు బీట్. నేను చాలాసార్లు ఐ మీన్ దెబ్బలు తిన్నాను అన్నమాట మేడం దగ్గర నుంచి వెళ్ళి. సీరియస్లీ తను కొట్టినప్పుడల్లా నాకు భయం అయ్యేది తెలుసా, ఘోరంగా. షీ యూస్ టు బీట్ వెరీ హార్ష్లీ. వై? బికాస్ తన ఇంటెన్షన్ వేరే విధంగా కొట్టడం కాదు. తన నుంచి మనం స్టూడెంట్స్ డిసిప్లిన్ కొట్టాలి. నిజంగా చెప్తున్నా, స్టూడెంట్స్ని మరీ ఆ విధంగా కొట్టద్దు, నిజం చెప్తున్నా. బట్ ఆ కొట్టడం వల్ల అని చాలామంది స్టూడెంట్స్ వీ షుడ్ టేక్ ఇట్ అట్ పాజిటివ్. గురువులు చెప్పిన విధంగా మనం నడవాలి అంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది తెలుసా. ఎవరైనా టీచర్స్ పిల్లల్ని కొడితే దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ నెగటివ్. డోంట్ బీట్ ఇన్ సచ్ అ వే ఇట్ షుడ్, అది నెగటివ్ అయిపోవాలి. అలా కొట్టద్దు మనం. సో వాళ్ళకి మంచి చెడులు చెప్పడానికి కొట్టడం ఐ విల్ యాక్సెప్ట్. నాట్ హార్ష్ పనిష్మెంట్ బట్ యాక్సెప్టబుల్ వన్. ఓకే, కొంచెమైనా వాళ్ళకి ఉండాలి కదా. సో దట్ దే షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ దేర్ డిసిప్లిన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో నాకు చాలా భయం అయ్యేది. ఐ యూస్ టు గో, ఓ మై గాడ్, ఒకవేళ సాక్స్ వేసుకోకపోయినా షీ యూస్ టు బీట్. ఇఫ్ ఐ వేర్ మై హెయిర్స్ ఇన్ అనదర్ స్టైలిష్, కొంచెం ఒక స్కూల్ ఉంది కదా మంచిగా హెయిర్ ఇట్లా కొంచెం లీవ్ చేసి క్లాస్లో నుంచి బయట నిలబెట్టేది తెలుసా. నేను నిలబడ్డాను బయట ఒక రోజు. ఆ రోజు నుంచి వెళ్ళి ఐ యూస్ టు. అండ్ యూనో గర్ల్స్ ఏం చేస్తారు అంటే హాఫ్ జడ వేసుకున్న తర్వాత హాఫ్ లీవ్ చేస్తారు. అట్లా కూడా నాట్ అలౌడ్ ఇన్ అవర్ క్యాంపస్. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యాడ్ లర్న్. అండ్ ఈవెన్ యూనో తను ఎప్పుడు టిఫిన్ చేస్తుంది, ఎప్పుడు కూర్చుంటుంది అని అర్థమే కాదు. మార్నింగ్ నుంచి వెళ్ళి ఈవెన్ టిల్ ఈవినింగ్ 10th క్లాస్ వాళ్ళ స్టూడెంట్స్కి స్టడీ అవర్స్ ఉంటుంది, ప్లస్ హాస్టల్ కూడా వాళ్ళని చూసుకోవడం, రౌండ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఓ మై గాడ్, షీ ఈజ్ బ్రిలియంట్ ఉమెన్ ఐ వుడ్ సే.
తనలో ఉన్న అంత ఎనర్జీ ఐ హ్యాడ్ నెవర్ సీన్ ఎనీవన్. అలా ఉండాలి ప్రిన్సిపల్ అంటే. షీ ఈజ్ ద ప్రిన్సిపల్. ప్రతి ఒక్కటి తన కంట్రోల్లో ఉంది తెలుసా. అలా ఉండాలి ప్రతి ఒక్కరు. ఈవెన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే టీచర్స్ అందరూ ఏదో పోతున్నామా చెప్తున్నామా అయిపోయిందా, వాళ్ళకి బట్టిఫై మెథడే ఉన్న కాన్సెప్ట్సే చెప్పాలి. అరే నో, టుడేస్ జనరేషన్ ఆర్ ఫ్యూచర్ పిల్లర్స్ తెలుసా. వాళ్ళకి మీరు ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయకపోతే how they will develop the nation? If our education system is lagging behind, how you will give any thing to them? How they will approach the country in a better future? This was my experience, seriously. ఒకవేళ మీరందరికీ ఈ మాట అర్థమైతే మీరు లైక్ చేయండి. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీకు ఈ పాయింట్స్ తోటి రిలేట్ అవుతున్నాయా లేదా కమెంట్ చేసి పెట్టండి. మీ స్కూల్ ఎక్స్పీరియన్సెస్, మీ కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి మీరు డెఫినెట్లీ నాతో షేర్ చేయండి. ఓకేనా? సో చెప్తున్నాను కదా, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. చదువు విషయంలో నేను మంచిగానే చదివాను, బట్ కెరియర్ గైడెన్స్లో నాకు ఎవరు కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నో వన్ వాజ్ దేర్. వై? బికాజ్ 10th అయిపోయింది, ఇంటర్కి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక కోర్స్ తీసుకోవాలి అనేది ఐ హ్యాడ్ టేకెన్ బైపీసీ. నో వన్ సెడ్ ఎంపీసీ తీసుకుంటే ఇది బెనిఫిట్స్ ఉంటాయి, బైపీసీ తీసుకుంటే ఇది బెనిఫిట్స్ ఉంటాయి, సీసీ తీసుకుంటే ఇలాంటి ఫీల్డ్లోకి. వై? బికాజ్ మై పేరెంట్స్ ఆర్ నాట్ ఇన్ దట్ బ్యాక్గ్రౌండ్ లెవెల్. వాళ్ళకి తెలీదు ఇవన్నీ నాలెడ్జెస్. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఏదో పిల్లల్ని చదివిద్దాము అని అనుకుంటారు. వాళ్ళు మంచి ఫ్యూచర్ ఉంటారు, మనలాగా ఉండరు అని చాలామంది అనుకుంటారు. బట్ వాళ్ళకి నాలెడ్జ్ లేక, ఎవరు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేక అక్కడ మిస్టేక్ అవుతూ ఉంటుంది. వెన్ ఐ వాజ్ కంప్లీటింగ్ మై వాట్ యూ కాల్ మై మ్యాథ్స్ వాజ్ వెరీ వీక్, సీరియస్లీ. బట్ వెన్ ఐ ఆమ్ థింకింగ్, ఒకవేళ నా మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉంటూ ఐ యూస్ టు టేక్ ఎంపీసీ ఆల్సో, విచ్ ఈస్ గుడ్ ఎనఫ్. బైపీసీ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్, బట్ మనకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో మనం ఇట్లా పోతూ ఉంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనుకోవాలి తెలుసా. నిజంగా మీరందరికీ ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, మీ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా, మీ రిలేటివ్స్లో కొలీగ్స్లో ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు 10th ఫినిష్ అయ్యే తర్వాత వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వండి. మీరు ఒక కాన్సెప్ట్ క్లారిటీ తోటి ఈ ఫీల్డ్లోకి వెళ్తే ఇలా ఉంటుంది, మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోయినా నేను చెప్తున్నా, ఒకసారి ఆలోచించు, విచ్ ఫీల్డ్ యూ వాంట్ టు చూజ్, యూ కెన్ ఆస్క్ మీ అని అడిగి వాళ్ళకి మరీ చెప్పండి. మీ పిల్లలకైనా సరే, మీ ఫ్రెండ్స్కైనా సరే, ఎవరికైనా సరే. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్లో చాలామంది రాంగ్ కోర్సెస్ నుంచి వెళ్ళి దారి తప్పి ఏదో డిగ్రీ కంప్లీట్ చేసామా, పీజీ కంప్లీట్ చేసామా అట్లా ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా చేయకుండా, అలాంటి మిస్టేక్స్ చేయకుండా వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వండి మీరందరూ. ఓకేనా? సో నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఐ హ్యాడ్ టేకెన్ బైపీసీ. నాకు మెడికల్ ఫీల్డ్లో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, బట్ మై ఫాదర్ ఈజ్ ఇంట్రెస్టెడ్. నీట్ ఇవ్వమని చెప్పారు. బట్ ఇష్టం లేని ఫీల్డ్లో మనం ఎంత ట్రై చేసినా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, యూనో. నాకు ఇంట్రెస్ట్ లేదు పప్పా, నీకు చాలాసార్లు చెప్పాను, బట్ ఇవేందో ఆయన సాటిస్ఫాక్షన్ కోసం నేను రాశాను, నాకు రాలేదు. అప్పుడు నాకు అసలు బేసిక్స్ క్లారిటీయే లేదు నిజం. వై? బికాజ్ ఇంటర్ లెవెల్లో గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ లెక్చరర్స్ కూడా మాషాల్లా, సీరియస్లీ వాళ్ళు ఏదో పైన చెప్పినట్టుగా చెప్తారు. ఈవెన్ కెమిస్ట్రీ కూడా ఐ థింక్ కొందరు లెక్చరర్స్ మంచిగా చెప్పారు, నిజం చెప్తున్నా. ఫిజిక్స్ అయినా కానీ, కెమిస్ట్రీ ఐ డిడ్ంట్ అండర్స్టూడ్. వై? బికాజ్ ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై మైండ్. సో ఫిజిక్స్ ఇట్ వాజ్ గుడ్ ఎనఫ్. అండ్ మై తెలుగు వాజ్ వెరీ వీక్. Seriously, I'm saying my Telugu was very weak. I was unable to understand the language. I was unable to understand the words properly. How to రాయడం వచ్చు నాకు, మాట్లాడడం కూడా ఓకే అప్పటి వరకు. బట్ తర్వాత చదవడంలో చాలా డిఫికల్టీ అనిపించింది. వెన్ ఐ వాజ్ గోయింగ్ టు హైయర్ క్లాసెస్ లైక్ 6th 7th వరకు, అప్పుడు నాకు తెలుగు చాలా డిఫికల్ట్ అనిపించింది. దెన్ ఐ షిఫ్టెడ్ టు అనదర్ స్కూల్ విచ్ వాజ్ ఐఎమ్ సెయింగ్ భారతీ విద్యాభవన్ హై స్కూల్. అక్కడ ఒక సార్ ఉండేవాళ్ళు, చాలా బాగా చెప్పారు అన్నమాట తెలుగు. సో అక్కడ నుంచి వెళ్ళి ఆయన చెప్పడం వల్ల, మూర్తి సార్ అని,
ఐ థింక్ హీఈస్ దేర్ నౌ ఆల్సో. సో ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, పద్యాలు అయినా సరే, గద్యాలు అయినా సరే, ఆ, గ పద్య విభజన ఎలా చెయ్యాలి అనేది కూడా హీ యూస్ టు సే ఇన్ అ వెరీ యూనిక్ వే. అసలు ఎలా చెప్పేవారు అంటే ఎవరికి తెలుగు రాదో వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది తెలుసా. అప్పటి నుంచి వెళ్ళి పద్యాలు ఎలా చదవాలి నేర్చుకున్నాను నేను. పద్యాల నుంచి వెళ్ళి మీనింగ్స్, పద్య విభజన సంథింగ్ అంటారు కదా, ఐ వాజ్ 10th క్లాస్ బ్యాక్ యార్. తో ఎలా చేయాలి అనేది కూడా అది నేర్చుకున్నాను నేను. నేర్చుకున్న తర్వాత సో అక్కడ నాకు కాన్సెప్ట్ క్లారిటీ మంచిగా వచ్చేసింది 10th వరకు. ఐ యూస్ టు గెట్ వెరీ గుడ్ వెల్ అండ్ ఆఫ్ మార్క్సెస్. సో తర్వాత బై మీన్స్ ఏం జరిగింది అంటే ఇంటర్లో నేను తెలుగు తీసుకున్నాను తెలుసా. సెకండ్ లాంగ్వేజ్ అందరూ హిందీ తీసుకోవాలి అనుకుంటారు, సంస్కృత్ తీసుకోవాలనుకుంటారు, బట్ ఐ హ్యాడ్ చూజన్ తెలుగు. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్ ఐ హ్యాడ్ చూజన్ తెలుగు. ఐ వాజ్ very comfortable with it. You know what I got in intermediate? Now also I can show you the marks. 95 marks, 95 marks in Telugu. Who is non Telugu background student who doesn't know, but it was a game changer for me. It's really nice experience with that. దాని తర్వాత డిగ్రీకి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఊకే తెలుగు ఏం చదవాలి, నాకు వచ్చు కదా, హిందీ ట్రై చేద్దామని హిందీ లాంగ్వేజ్ తీసుకున్నాను. అక్కడ నేను నా లాంగ్వేజ్ని చేంజ్ చేసేసాను. సో దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ. దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి వెరీ లాంగ్, చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీకు, కంటిన్యూ చేశాను. ఒకవేళ మీరందరూ నా స్టోరీ వినాలనుకుంటే డెఫినెట్లీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ వాజ్ తర్వాత ఏమేమి జరిగింది, వాట్ వాజ్ మై స్టోరీ కంప్లీట్లీ. సో ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఇట్ విత్ యూ గైస్. ఇఫ్ యూ కమెంట్ మీ దెన్ యా ఐ విల్ మేక్ ద వీడియో ఫర్ యూ గైస్. సో మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ని నాకు వాట్ యూ కాల్ కమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్ వాజ్ యువర్ యూనిక్ ఎక్స్పీరియన్స్ వైల్ యువర్ స్కూలింగ్, వైల్ యువర్ కాలేజ్, వైల్ యువర్ గ్రాడ్యుయేషన్, వైల్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండ్ వాట్ ఈజ్ యువర్ టర్నింగ్ పాయింట్. ఇంకా మీరు రియలైజ్ అయ్యారా, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, స్ట్రాంగ్నెస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఫాలో మీ. బాయ్.